అయ్య బొడ్డియ్య శ్రమకి, అమ్మ అచ్చమ్మ క్షమకి డాక్టర్ పాటిబండ్ల ఆనందరావు. అశ్రి నివాళి. మదన్ మోహన్, మాడుగుల జోసెఫ్, సఫ్దర్ హుసేన్, పసుమర్తి సెంగయ్య, బొడ్డు తాతారావు. పడమటి గాలి కుటుంబం. ఎక్కడో కొన్ని వేల మైళ్ళ దూరంలో సముద్రాల కవతల ఓ బహుళజాతి కంపెనీ మెదడులో ఓ కొత్త వ్యాపారపు ఆలోచన మెరిసింది. భారతదేశంలోని మారుమూల పల్లెతల్లి గుండె చప్పుడు మారింది. చేనుచంప చెమ్మగిల్లింది. ఆర్థిక విధానం సరళీకృతమవుతుంది. ప్రపంచీకరణలో దళారీభూతం బలిసిపోతుంది. మాఫియా నీడలో మాదక ద్రవ్యాల విజృంభణ కొనసాగుతుంది. మీడియా విస్ఫోటనం చెంది విష సంస్కృతిని వెదజల్లి పట్టణాన్ని కబళించి పల్లెపైకి పంజా విప్పింది. స్పీడ్ మనీ, ఈజీ మనీ, విలాస జీవిత లాలస మనిషిని పిచ్చివాణ్ణి చేస్తున్నాయి. ప్రేమానురాగాల ముద్దగా ఉండవలసిన మనిషి కలుషితమై వికృతత్వాన్ని పొందుతున్నాడు. మానవ సంబంధాలు విచ్ఛిన్నమవుతున్నాయి. పల్లె సహజత్వం, సౌందర్యం, సంస్కృతి ధ్వంసమైపోయి పరాయీకరణ చెందుతుంది. ఈ నేపథ్యంలో మట్టితోనూ చెట్టుతోనూ సజీవ సంబంధాన్ని ఏర్పరచుకున్న ఓ మట్టి మనిషి తన సహజత్వాన్ని, అస్తిత్వాన్ని, వ్యక్తిత్వాన్ని నిలుపుకునేందుకు చేసిన పోరాటమే శ్రీ పాటిబండ్ల ఆనందరావు విరచిత నాటకం పడమటి గాలి. పుడమి తల్లి చేసుకున్న పుణ్యమేమో, పుస్తెలమ్ముకున్న రైతు వేదనేమో, గండిపడ్డ పల్లెగుండె ప్రార్థనేమో, పడమటి గాలి నాటకమై పుట్టెనేమో. పడమటి గాలి నాటకమై పుట్టెనేమో. పాశ్చాత్య సంస్కృతిని ప్రశ్నించిన నాటకం పడమటి గాలి. పాటిబండ్ల సృష్టించిన పెంతుఫాను నాటకమే పడమటి గాలి. పాశ్చాత్య సంస్కృతిని ప్రశ్నించిన నాటకం పడమటి గాలి. పాటిబండ్ల సృష్టించిన పెంతుఫాను నాటకమే పడమటి గాలి. ఈ శతాబ్ది చరిత గతిని మార్చేసిన నాటకం పడమటి గాలి. శతాధిక ప్రదర్శనల నాటక సంచలనమే పడమటి గాలి. పడమటి గాలి, పడమటి గాలి, పడమటి గాలి. అది 1997వ సంవత్సరం. ప్రముఖ నాటక రచయిత, దర్శకుడు పాటిబండ్ల ఆనందరావు మాస్టారు మదిలో అప్పటికి 10 ఏళ్లుగా ఏదో తెలియని నిర్లిప్తత, అంతర్మథనం, సంఘర్షణ. తెలుగు నాటక రంగాన్ని పరిష్యంగం నుంచి కాపాడేదెలా? ఇది ప్రశ్న. సరిగ్గా అప్పుడే ఆట USA నాటక రచన పోటీ ఇక్కడి ఒక అద్భుతానికి తెరలేపింది. అనేక సంచలనాలకు దారితీసింది. ఇప్పటికి 25 ఏళ్లుగా సరికొత్త చరిత్రను లిఖిస్తోంది. 4 గంటల నాటకమా? 40 మంది కళాకారుడా? ఏమయ్యా ఆనందరావు, నీకేమైనా మతిపోయిందా అంటూ పరిహాసం చేసినట్టి పరిస్థితులకు ఎదురొడ్డి
పాతకాల పోకడలకు చెల్లు చీటి రాయించి పరిహాసం చేసినట్టి పరిస్థితులకు ఎదురొట్టి పాతకాల పోకడలకు చెల్లు చీటి రాయించి పరిషత్తుల పరిధి దాటి ప్రపంచాన వ్యాపించిన పరిషత్తుల పరిధి దాటి ప్రపంచాన వ్యాపించిన పాటిబండ్ల నాటకం పడమటి గాలి పడమటి గాలి పడమటి గాలి. ఇది నాటకం కాదు, పడమటి గాలి సోకిన ఒక గ్రామపు వృత్తాంతం. ఆచార్య యార్లగడ్డ బాలగంగాధర్రావు. సమాజ వికృత పోకడలకు నిలువుటద్దం పడమటి గాలి. ఇది సజీవ నాటకం. ఆనందరావు అభినవ గురిజాడ, శ్రీ KST సాయి. స్టేజీ మీద పాత్రలకు, స్టేజీ కింద పాత్రలకు మనోవారధి నిర్మించిన మహోన్నత నాటకం పడమటి గాలి. ఇది అభినవ వేదం కాదు, అభినయ వేదం. ఆచార్య కొంపల్లి గౌరీశంకర్. సమస్య సంక్షిప్త సమకాలీన సమాజాన్నంతా రంగం మీదకు తెచ్చిన నాటకం పడమటి గాలి. డాక్టర్ PV రమణ. ఇది నాటకం కాదు, ఆధునిక భారతం. శతాబ్ది మొదట్లో కన్యాశుల్కం, ముగింపులో పడమటి గాలి. డాక్టర్ నాగభైరవ కోటేశ్వరరావు. భవిష్యత్తు మీద నమ్మకానికి ఒక కొత్త అధ్యాయం ప్రారంభాన్ని సూచించే నాటకం పడమటి గాలి. VS కామేశ్వరరావు. తెలుగు నాటక చరిత్రలో కన్యాశుల్కం తర్వాత మరో గొప్ప నాటకం పడమటి గాలి. జ్ఞానపీఠ అవార్డు గ్రహీత సి నారాయణ రెడ్డి. ఆత్మహత్యలకు పాల్పడుతున్న రైతులకు నిజమైన పరిష్కారం పడమటి గాలి. డాక్టర్ దాసరి నారాయణరావు, సినీ దర్శకుడు. నిజంగా అది నాటకం కాదని నా భావన. ఒక దృశ్య కావ్యం. గ్రామీణ వ్యవస్థని, మన భారతదేశం గ్రామాల్లో ఉన్నదని గాంధీ గారు చెప్పారు. అలాంటి ప్రధానమైనటువంటి గ్రామీణ వ్యవస్థ, గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఆ గ్రామాల్లో ఉండేటటువంటి భూమే నాకు సర్వస్వం, భూమి తర్వాతనే నాకు ఏదైనా అని భూమితో బంధం వేసుకొని బతుకుతున్నటువంటి రైతు జీవితాన్ని, మరో ప్రక్క ఈనాడు గ్రామాల్లో ప్రపంచీకరణ ప్రభావమో, మరొక పరిసరాల ప్రభావమో, పక్కదారులు కొట్టుకొని పోతున్నటువంటి యువత, భవిష్యత్తు యువత వారి యొక్క తీరుతెన్నుల్ని మాయమాటలతో, మాయాజాలంతో, ధనకాంక్షతో ఎన్నో మోసాలు చేసి కష్టపడ్డు అట్లెట్టు పోతూ ఉంటే మాయ మాటలతో లక్షాధికారులు, కోటీశ్వరులు, రాజకీయాల్లో ప్రముఖులు అవుతున్నటువంటి గారడీగాళ్ళని, ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఒక అద్దంలో చూపించినట్టు చూపించారు ఆనందరావు గారు. ఇది పనికొస్తే ఆ సుందర చెప్పినట్టు భార్య వద్దు, నువ్వు అన్నట్టు వాడు సొమ్ములు వద్దు, రాంబర్ గారికి మోటార్ సైకిల్ వద్దు, మనం చేసిన బాకీలు అప్పుడు తీర్చుకోవడానికి ఇన్ని గింజలు మిగల్చమని వాడుగారికి చెప్పయ్యా, చెప్పయ్యా. ఈ డైలాగు రైతు జీవితానికి, మన తెలుగు వారి జీవితానికి, భారతీయతకు ఒక ప్రతీక. ఇది ఈ డైలాగ్ని పదే 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 చెప్పించే టీవీలు లేవు, మనుషులు లేవు ఇలాంటి సమావేశాలు. అందుకే పడమటి గాలి లాంటి నాటకాలు ఎక్కువగా రావట్లేదు. అయినా వస్తాయి. నాటకం ఎప్పుడూ మరుగున పడిపోదు. సమాజానికి అవసరమైనప్పుడు తప్పనిసరిగా గొప్ప గొప్ప నాటకాలు వస్తాయని సోదరుడు ఆనందరావు గారు నిరూపించారు. ఎందుకు చెప్తున్నారంటే, ఎవరైతే ఒక సత్కార్యం చేయడానికి అని చెప్పి కోరుకుంటారో వారికి ప్రతి ఒక్కరికి కూడా మొట్టమొదటి జరిగేది ఏమిటా అని చెప్పంటే అవమానకరమైనటువంటి పరిస్థితులు, చాలా హేళన చేసేటువంటి పరిస్థితులు, చాలా దిగజారేటువంటి పరిస్థితులు, బాధను దిగమింగుకునేటువంటి పరిస్థితులు. ఆ స్థితిని
అధిగమించి ఇవాళ 100వ పండుగ రోజు చేసుకుంటున్నాడు బట్టి ఒక జార్జ్ స్టీఫెన్సన్, ఒక గ్రహం బెల్, ఒక గుగ్గిల్ మార్కోని వీళ్ళందరూ కూడా నాకు ఆనందరావులో కనబడతా ఉన్నారు. అలాంటి ఇన్వెన్షన్ చేసి మట్టి గాలిని మనకందరికీ కూడా చూపించారు. పడమటి గాలి అని చెప్పినటువంటి ఒక మంచి రచయిత ఆనందరావు. మా వాటిపండ్ల ఆనందరావు లాంటి వ్యక్తికి పులిట్జర్ అవార్డు ఆఫర్ చేశారు. అయినా మేమిద్దరం పరిషత్తులకి పోటీలకి వ్యతిరేకులు కనుక ఆయన తరఫున నేను మాట్లాడుతున్నాను. ఆయనకి పులిట్జర్ అవార్డు ఆఫర్ చేస్తే నాకు వద్దండి అన్నట్టే. పులిట్జర్ అవార్డు ఎంత గొప్పది అంటే నోబెల్ తర్వాత అంత గొప్పది లిటరేచర్లో అమెరికా పులిట్జర్ అవార్డు. దాన్ని ఆయన రిజెక్ట్ చేశారు. మీరు ఎందుకు రిజెక్ట్ చేస్తున్నారు అని అడిగితే ఏం లేదండి, నేను ఇంతకు ముందు రాసిన నాటకాలన్నీ ఈ కోవకు రాలేదనే భావనకు నేను రాదలుచుకోలేదు. నేను రాసిన నాటకాలన్నింటినీ ఒకే మనసుతో నేను చూస్తాను కనుక ఆయన రిజెక్టింగ్ అవార్డు. 20వ శతాబ్దపు చివరి భాగంలోని కల్లోల దశాబ్దమై ప్రపంచీకరణ నేపథ్యంలో తెలుగు పల్లె గుండె చప్పుడంతా ఆగిపోతూ మన ఇంట్లో మనం కాకుండా మనం నాశనం అయిపోతున్నప్పుడు మన ఇంట్లో పరాయి ప్రభుత్వం అంతా కూడా వచ్చి వాషింగ్టన్ ఒంటెలాగా లోపలికి వచ్చి మన బయటికి ఎడారిలో నెట్టివేస్తున్నప్పుడు రచయితలు, కవులు, కళాకారులు వెలుగెత్తి అరవాల్సినంతగా అరవకుండా తెలుగు సాహిత్యం నిద్రపోతున్నప్పుడు పడమటి గాలి ఒక్కసారి విగుణ వచ్చిందని చెప్పడం తప్పదు. ఆ నాటకం రచన శైలి, జీవ పాత్రలు అవన్నీ కూడా చాలా అద్భుతమైనటువంటి పాత్రలు, జీవం ఉన్న పాత్రలు. అసలు ఆనందరావు నాటకాలు అంటేనే జీవం ఉన్న నాటకాలు. ప్రతి పాత్ర కూడాను హృదయానికి హత్తుకుపోయే విధంగా, ఈ సమాజంలో ఒక దర్పణంలాగా ఇది ఈ పాత్ర నేనేరా, ఆ పాత్ర ఫలానరా అనేటటువంటి ఉదాహరణలు చెప్పుకునే విధంగా ఆనందరావు రచనలు సాగుతూ ఉండే. సరే, కష్టపడింది కూడా అలాగే కష్టపడ్డాడు. ఎంత కష్టపడ్డాడో చెప్పడాలో కాదు, అసలు ఎన్ని డబ్బులు పోగొట్టుకున్నాడో మాకు తెలుసు. మేము ఇంటికి వెళ్తే మాంసం కూరండి మాకు రిహార్సల్లో పెట్టి మమ్మల్ని పోషించాడు. అంటే మమ్మల్ని తీసుకెళ్ళి చేయటం అంటే పెద్ద స్టారు యాక్టర్లను తీసుకెళ్ళి వేషాలు వేస్తే ఎంత ఖర్చు అవుతుందో అలా చేశాడు. అక్కడ దాకా తీసుకెళ్ళి అంత పెద్ద వేషాలు ఇచ్చేసేసి ఒక మంచి స్టార్స్ని చేసినటువంటి వాళ్ళల్లో మాకు ఆనందరావు చాలా ముఖ్యుడు. ఆ నాటకాలు, ఆ పాత్రలు లేకపోతే నాకు ఇంత పేరు వచ్చేది కాదు. నాకు తెలిసి 1991 ఎకనామిక్ రిఫార్మ్స్ అనేటటువంటిది భారతదేశంలో వచ్చిన తర్వాత సమాజంలో ఏర్పడ్డటువంటి పరిస్థితులని, మనీ సర్క్యులేషన్ కొంచెం బాగా పెరిగింది. వీటన్నింటి నేపథ్యంలో మెటీరియలిజం అనేటటువంటిది ప్రజల్లో బాగా నాటుకుపోతున్నటువంటి సమయం. ఈ నాటక రచనకు వాతావరణాన్ని, పూర్వరంగాన్ని కలిగించిందనేటటువంటిది నా అభిప్రాయం. దానికి అనుగుణంగానే ఆయన 1995లో మొదలుపెట్టాడు. ఈ మెటీరియలిస్టిక్ సొసైటీ ఆవిర్భావం వేళ్ళునుకున్నటువంటి బ్యాక్గ్రౌండ్లో మానవ సంబంధాలు ఎలా ఉన్నాయి అంటే, ఒక గ్రామం తీసుకున్నా, ఒక చిన్న పట్టణం తీసుకున్నా, ఒక సమాజం తీసుకుంటే గనక మానవ సంబంధాల్లో ఏ విధమైనటువంటి మార్పులు వచ్చినాయి అనేటటువంటి దాన్ని ఇందులో చాలా స్పష్టంగా చెప్పగలిగాడు. అందుకనే నాటకం 1995-97 మధ్యలో రాసినప్పటికీ కూడా 2024కి కూడాను, ఇవాళకి కూడాను సమాజంలో జరుగుతున్నటువంటి పరిస్థితులకు రెలవెంట్గా ఉండగలిగింది. అందుకనే ఈ నాటకం నిత్య యవ్వనంతో నిలబడింది అనేటటువంటిది నా అభిప్రాయం. నాకు ఈ నాటకంతో 2004 సంవత్సరంలో నెల్లూరులో జరిగినటువంటి ప్రదర్శనతో అనుబంధం ఏర్పడింది. అంటే 20 సంవత్సరాలు పైబడి అనుబంధం ఏర్పడి, నేనే ఈ నాటకాన్ని గుంటూరు జిల్లాలో 3 రోజులు వరుస ప్రదర్శనలు చేయించినటువంటి వాడిగా, ఈ నాటకం అంటే, ఆనందరావు అంటే గౌరవం ఉన్నటువంటి వ్యక్తిగా, ఎనీహౌ మేమందరం కూడాను, నేను ఎప్పుడు కూడాను మీకు సపోర్ట్గా, ఈ నాటకానికి సపోర్ట్గా ఉంటానని మరొకసారి ఫిబ్రవరి 27వ తారీఖు జరగబోయేటటువంటి
2 గంటల నిడివితో కూడినటువంటి నాటకానికి ఆల్ ది బెస్ట్ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. పడమటిగాలి నాటకాన్ని ఆనందరావు గారు 1998లో రాశారు. ఐ థింక్ ఫస్ట్ ప్రదర్శన సెకండ్ ప్రదర్శన గుర్తులేదు, నేను ఒంగోలులో చూడటం జరిగింది. ఆ తర్వాత నాట్ లెస్ దెన్ 20 times చూశానండి. ఎందుకంటే గ్లోబలైజేషన్ అంటే ఈ పడమటిగాలి అనేది జస్ట్ డ్రామా మాత్రమే కాదు, అది నడుస్తున్న సమకాలీన అంటే కాంటెంపరీ రియాలిటీస్ని ఒక నాటక రూపంలో చూపించినటువంటి ఒక మహా నాటక రాజు అనిపించింది నాకు. ఆ నాటకంలో గ్లోబలైజేషన్ అంటే లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ అనేటువంటి అంశాలను చాలా లూజ్గా మాట్లాడుతుంటాం మనం. కానీ అవి ప్రపంచవ్యాప్తంగా ఎంత ప్రభావాన్ని చూపిస్తున్నాయో రాజకీయంగా, సామాజికంగా, ఎకనామికల్లీ, సోషల్లీ, పొలిటికల్లీ ఎంత ప్రభావం చూపిస్తున్నాయో ఆ అంశాలన్నింటినీ ఆనందరావు గారు గ్రామ స్థాయిలో తీసుకొచ్చి చూపించాడు. నిజానికి 1990sలో గ్లోబలైజేషన్ కొత్తగా వచ్చినప్పుడు యూనివర్సిటీస్ అన్నీ కూడా దే ఆర్ స్క్రాచింగ్ దేర్ హెడ్స్ యాజ్ టు వాట్ ఎగ్జాక్ట్లీ ది గ్లోబలైజేషన్ వాస్ టు ఫైండ్ అవుట్. ఆ పరిస్థితుల్లో గ్రామ స్థాయిలో గ్లోబలైజేషన్ ఎంత దోపిడీ చేయగలదో, ఎంత మోసం చేయగలదో, ఎంత అన్యాయం చేయగలదో, ఎన్ని మానవ సంబంధాలని ఛిద్రం చేయగలదో, హ్యూమన్ రిలేషన్స్ని కొలాప్స్ చేయగలదో ఒక గ్రామ స్థాయిలోకి తీసుకొచ్చి ఆనందరావు గారు చూపించడం జరిగింది. రియల్లీ ఇట్ వాజ్ ఏ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. ఐ వాజ్ రియల్లీ నాట్ అవేర్ ఆఫ్ వాట్ ఎగ్జాక్ట్లీ ది గ్లోబలైజేషన్ వాజ్. బట్ ఈ నాటకం చూసిన తర్వాత నాకు గ్లోబలైజేషన్ అంటే ఏంటో నేను మా కొలీగ్స్ అందరికంటే ముందు వెళ్ళేటువంటి అవగాహన నాకు గ్రామ స్థాయిలో ఆనందరావు గారి నాటకంతో చాలా పర్ఫెక్ట్గా నాకు రావటం జరిగింది. నడుస్తున్న చరిత్రని కళ్ళకి కట్టినట్టు చూపిస్తూ ఫోర్సెస్ ఆఫ్ గ్లోబలైజేషన్ ఎలాంటి కుట్రలు కుతంత్రాలు చేసి సమాజాన్ని విచ్ఛిన్నం చేస్తున్నాయో చూపిస్తున్నటువంటి ఒక మహా నాటక రాజ్యం పడమటిగాలి. ఈ నాటకము తెలుగు సాహిత్య రంగానికి సంబంధించింది కాదు, కేవలం తెలుగు సమాజానికి మొత్తం సంబంధించింది. రేపు అనేది ఒక ఆశ, ఆ ఆశకు ప్రతిరూపమే ఆ చిన్న బిడ్డ. ఆ చిన్న బిడ్డను చూపడం ద్వారా ఒక ఆశకి రూపాన్ని చూపించాడు ఆయన. కేవలము ఎవరో వచ్చి ఒక ఉపన్యాసం ఇచ్చి నువ్వు ఇంత ఈ భూమి మీద అటువంటి అనుబంధాన్ని పెంచుకున్నావు, కానీ అలా అని చెప్పి అది పోతున్నదని చెప్పి ఆత్మహత్య చేసుకోవడం అనేది బాగాలేదని అని ఎంత చెప్పినా దాని ప్రభావం చాలా తక్కువ. అదే కొత్త తరాన్ని చూపించి ఈ కొత్త తరం కోసము నువ్వు ఇంకా చేయవలసింది ఉంది అనన, రేపు అనేది మరో కొత్త రోజు అనే ఆశాభావాన్ని కూడా చూపించాడు ఆయన. సరే, తన వరకు తను అప్పుడు అనుకోని ఉండకపోవచ్చు, కానీ అనుకోకుండానే ఒక ప్రక్క ఆత్మహత్య చేసుకోవడానికి తను సిద్ధమవుతూనే ఉండే సందర్భంలోనే వెంటనే ఆశను రేకెత్తించే ఆ సన్నివేశాన్ని కూడా ప్రవేశపెట్టడం ద్వారా బహుశా తనకు తెలియకుండానే ఒక ఆశాహమైన దృక్పథంతోనే ఉండాలి తప్పితే ఆత్మహత్యల వల్ల సాధించగలిగే ప్రయోజనం ఏమీ ఉండదు. పరిస్థితులు ఏవైనా కావచ్చు కాక, పరిస్థితులను ఎంతో కొంత తట్టుకున్న తర్వాత వచ్చే సంతోషమే చాలా గొప్పది. ఆ క్షణంలో అలా అనిపిస్తుంది, ఇక ఏం లేదు అని చెప్పి. కానీ ఓ చిన్న ఆశ, ఆ చిన్న ఆశే మళ్ళీ రేపు దాకా ఎదురు చూద్దాం అనిపిస్తుంది. అందుకని జీవితంలో ప్రతి ఒక్కరు కూడా మరో ప్రయత్నం చేయడానికి మరో రోజు ఉంది కదా అనేదాన్ని అంతర్లీనంగా ఆయన చెప్పారు. మళ్ళీ ఇంకొక 25 ఏళ్ళు బతకాలి అనిపిస్తుంది. అటువంటి అవకాశం ఇచ్చిన దానికి ఆనందరావు గారికి మరోసారి నా శుభ అభినందనలు. హ్యాట్స్ ఆఫ్. పేరు మద్దినేని హర్నాథ్ బాబు. నాటకమే గొప్ప నాటకం సార్. అసలు నిజ జీవితంలో జరిగే సంఘటనలు, గ్రామంలో నిజ జీవితంలో జరిగే సంఘటనలే
ఆ దృష్టితో తీసి జరిగిన సంఘటన ఆధారంగా రాసిన నాటకం ఈ పడమటి గాలి. బాగా సీరియస్గా కొన్ని క్యారెక్టర్ నడుస్తున్నప్పుడు మధ్య మధ్యలో కామెడీ కనుక పండితేనే నాటకం ప్రదర్శన చాలా బాగుంటుందన్న భావంతో గురువు గారు ఆ ఊళ్ళో ఒక గ్రామంలో ఒక క్యారెక్టర్ లాంటి క్యారెక్టర్ ఉంటాయి, ఇన్నోసెంట్ క్యారెక్టర్ ఉంటాయి కాబట్టి దాన్ని ఆదర్శంగా తీసుకొని పెట్టారు సార్. దాన్ని మా గురువు గారు వేసినప్పుడు ఆయన బాడీ లాంగ్వేజ్లో ఆయన ప్రదర్శించాడు. తర్వాత నేను క్యారెక్టర్ తీసుకున్న తర్వాత నా బాడీ లాంగ్వేజ్లో నేను దాన్ని మౌల్డ్ చేసుకొని కొంచెం కామెడీ బండే విధంగా యాక్షన్ చేసుకుంటూ ఉండటం వల్ల ఆ సీరియస్నెస్లో ఉన్న సన్నివేశాల్లో ఇది జోడు అవటం వల్ల సడన్గా గుర్తింపు రావడానికి ఆస్కారం వచ్చింది. మాస్టారు నా గత జీవితాన్ని ఊహించుకొని రాశారో వేషాన్ని, లేక యాదృచ్ఛికంగా వచ్చిందో కానీ ఈ వేషం మా అన్నయ్య వాళ్ళు అందరూ కూడా ఫైనాన్స్ వ్యాపారం చేస్తారు. నేను కూడా ఆ వ్యాపారంలో భాగస్వామి. ఆ వ్యాపారం చేసేటప్పుడు కొంచెం గట్టిగా ఉండటం అనేది మా సహజ లక్షణం, గట్టిగా ఉండటం అనేది. కాబట్టి ఆ వేషం మాస్టర్ నాకు ఇచ్చిన తర్వాత నేనేమి పెద్దగా నటించలా. వాస్తవంగా మాకు ఆనందరావు గారు చెప్పారు, అది నువ్వేమీ నటించద్దు, ఏ విధంగా అయితే నువ్వు నిజ జీవితంలో ఉంటావో ఆ విధంగా ప్రవర్తించమన్నాడు. నేను వస్తేనే వేదిక మీదకి ఆ రచ్చబండలో ఉండేటువంటి ఆర్టిస్టులందరూ కూడా వాళ్ళ రియాక్షన్కి నా యాక్షన్ చాలా గొప్పగా అనిపించి నాకు ఆహారం నాకు ప్లస్ పాయింట్, నా ఆహారం నాకు ప్లస్ పాయింట్, నా వేషాధారణ, నేను ప్రత్యేకమైన దుస్తులు ధరించేవాడిని. నేను జుట్టు పెంచుకోవటం అయితేనేమి, కళ్ళల్లో ఒక లెన్స్ పెట్టుకోవటం అయితేనేమి, జుట్టు కలర్స్ వేసుకోవటం అయితేనేమి, నేను ప్రత్యేకమైన ఇంట్రెస్ట్ తీసుకొని ఆ వేషాన్ని నేను ప్రతి ఊర్లో ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా వేషాధారణ చేసుకొని యాక్ట్ చేయడం జరిగింది. అందువల్ల నాకు ఆ పేరు రావడం జరిగింది. పడమటి గాలి నాటకం నాకు అసలు తెలియదు. ఒక 50 ప్రదర్శనలు అయిన తర్వాత పాటిబండ్ల ఆనందరావు మాస్టర్ గారు డిపోలో ఎదురయ్యి, శాస్త్రి గారు పొడిపెంట వేషం చేయాలి, చేస్తావా అన్న. చేస్తాను సార్ అన్న. కేఎస్టీ సాయి గారు వేషం అన్న. చేస్తాను సార్ అన్న. ఆ తర్వాత ఒక సండే ప్రదర్శన పెట్టుకున్నారు, నన్ను పిలిచారు, వేషం చేశాను, అందరూ శభాష్ అన్నారు. ఆ తర్వాత నుంచి కేఎస్టీ సాయి గారి దగ్గరికి వెళ్దాం, బాబాయ్ నేను ఒక వేషం ఒకరోజు ప్రదర్శన చేస్తాను బాబాయ్ అంటాం. అరే దొన్నపోతాడా, చేయరా, బాగా చేయి అనేవాడు. ఎంతో ఆనందపడ్డాను. సాయి గారికి నా జీవితాంతం రుణపడి ఉంటాను. ఎందుకంటే పాటిబండ్ల ఆనందరావు మాస్టర్ గారికి నేను మొదటగా తెలియకపోవడం నా అదృష్టం. తెలిసి ఉంటే రచ్చబండ సీన్లో ఏదో ఒక చిన్న వేషంలో పడేసి ఉండేవాడు. ఆయన నాకు తెలియకపోవడం వల్ల నాకు కోడిపెంట వేషం, కేఎస్టీ సాయి గారు చేసినటువంటి వేషం దక్కిందనటంలో అతిశయోక్తి ఏమాత్రం లేదు. ఆ వేషం నేను చేసినందుకు చాలా అదృష్టవంతున్నాను. దాదాపు 89 నుంచి ఒక దశాబ్ద కాలం పాటు ఈ నాటక ప్రస్థానంలో ఉన్నాను. తరువాత ఆనందరావు గారు పడమటి గాలి నాటకంలో ఈ మెయిన్ హీరో వేషం నాకు ఆఫర్ చేశారు. నాటకంలో రాంపండు పాత్ర ఎవరైనా చేయగలరు, జనరల్ మొత్తం. కానీ ఒక 15-20 నిమిషాల సీన్ ఉంది, అది కత్తి మీద సాములాంటి. 60 అడుగుల స్టేజీ వెడల్పు, 40 అడుగుల లోతు స్టేజీలో ఒకే ఒక పాత్ర ఏకపాత్రాభినయం చేయాలి. అసలు ఆ స్టేజీ చూస్తేనే భయం వేస్తుంది. అలాంటిది ఏం చేయాలి అనేది నేను నా మాస్టర్ గారి సూచనల మేరకు డెప్త్గా నేను ఒకటే ఊహించుకుంటా, ఇదే వేషంలో నేనైతే ఏం చేయగలను అని ఊహించుకొని దాని మీద తర్ఫీ చేసి సమాజంలో ఉన్నటువంటి క్యారెక్టర్స్ కానీ ఇవన్నీ కూడా మనకి తారసపడుతూ ఉంటాయి. కొన్ని వేషాలు యూత్ ఎలా ఉంది దాని మీద కొంత ఎక్సర్సైజ్ చేసి ఇంకా నాకు కోఆపరేట్ చేసినటువంటి కళాకారులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మొదటగా నాటకంలో వేషం వేయడానికి ఆనందరావు మాస్టర్ గారు నా దగ్గరకు వచ్చి అడిగినప్పుడు
నేను వేయగలనా లేదో అని భయపడ్డాను. అయితే నాకు ఈ వేషం వస్తుందని మాత్రం నేను ఊహించలేదు. మా స్నేహితుడు యేసుపాదం కాదు, ఆయనే ఆ వేషం చేయాలని ఆనందరావు గారితో పట్టుబట్టి నా చేత ఈ వేషం వేయించారు. నాకు ఆ అదృష్టం కలిగింది. ఈ నాటకంలో ఒక రైతుకి పాలేరుకి ఉన్న సంబంధం అది ఎలా ఉంటుందా అనేది ఆ వేషం చదివిన తర్వాతే నాకు అర్థమైంది. ఆ వేషాన్ని చేస్తూ ఒక సీను అదే వరి వేసిన సీన్లో ఆ వర్షానికి ఆ వరి పోయినప్పుడు నిజంగా రైతు బిడ్డగా నేను ఎంత బాధపడ్డాను అంటే నాకు అది ఆ అనుభూతి వేరుగా ఉంది. అయితే ఇంకొక సీన్ ఉంది, ఎద్దలు నమ్మే సీన్. ఆ ఎద్దలు నమ్మే సీన్లో ఆ ఎద్దుల్ని అమ్ముతున్నాము అని చెప్పినప్పుడు ఇతనికి ఇష్టం లేకపోయినా వాళ్ళ అప్పతోటి మాట్లాడుతూ అమ్మే విధానం చెప్తే అసలు ఎంత బాధ వేసిందో నా కళ్ళ మీద నీళ్లు తిరిగాయి. అలా ఆ విధంగా ఆ సీను ఎండ్ అయిపోయింది. తర్వాత అసలు ఆ పాలేరుకి ఆ కుటుంబానికి ఉన్న సంబంధం కూడా అప్ప బావ నా వాళ్లే అన్నట్టు చూసుకునే సీన్ అది. ఆ సీనే కాదు, ఆ నాటకమే అది. ఆ నాటకంలో ఆ వేషం విధానమే అది. ఈ నాటకంలో రైతు పాలేరు ఏ విధంగా అన్యోన్యంగా ఉన్నారో అదే విధంగా ముందు తరాల వాళ్ళు కూడా అన్యోన్యంగా ఉండి ఒక మనిషికి అన్యోన్యత కలిగి ఉండాలని కోరుకుంటూ ఈ నాటక ప్రదర్శన ముందు తరాల వాళ్ళు కూడా చేయాలని నేను కోరుకుంటున్నాను. నాటకాన్ని మీకు వినోదంగా ఆలోచించాలని నేను ఒక తపస్సుగా ఆలోచించాను. నేనే కాదు, ఆనందరావు గారు కూడా. ఆనందరావు గారు దాని తపస్సు అనుకోకపోతే పగలిపూట ఒకచోట రిహార్సలు, రాత్రిపూట ఒకచోట రిహార్సలు చేసేవారు. అలా చాలా కష్టపడి డబ్బు రీత్యా మనుషులు పెట్టుకొచ్చా దీనికి అన్నింటికీ అన్ని కష్టపడి చేశాడు కనుక నాకులాగా తపస్సు చేసేటువంటి ఆనందరావుకి సహకరించడం అనేటువంటి ధర్మం అనేటువంటి ఉద్దేశంతో నేను నాటకాన్ని పార్టిసిపేట్ చేశాను. కన్యాశుల్కం అనే నాటకం 100 సంవత్సరాలు భయపడ్డ రాశారు. అందులో ఉన్నటువంటి సమస్య లేదు, సమస్య పోయింది, నాటకం మాత్రమే మిగిలింది. ఇటు తిరిగి వస్తే పడమటి గాలి ఇవాటి సమస్య. రైతు భూమి ఉన్నంతకాలం ఆ సమస్య ఉంటుంది కాబట్టి ఇది పర్మనెంట్గా ఉండేటువంటి సమస్య. ఈ సమస్యని ఆదరించి దీన్ని మరో 100 సంవత్సరాల పాటు బ్రతకనీయాలనేటువంటి ఉద్దేశం నాది. ఇప్పుడు మీకు అందులో మధురవాణి కానివ్వండి, గిరీశం కానివ్వండి, రామపంతులు కానివ్వండి, లొద్దావధానులు కానివ్వండి, ఈ పాత్రలు జనంలో కొన్ని నిలబడిపోయాయి. అలాగే పడవటి గాలిలోకి వచ్చేటప్పటికే కోడిపేట అంజయ్య, రాంకోటు, లచ్చందేవి ఈ మొదలైన పాత్రలన్నీ కూడా అక్కడ కన్యాశుల్కంలో పాత్రలు ఎలా నిలబడ్డాయో ఇక్కడ కూడా అలాగే నిలబడతాయి. కన్యాశుల్కంతో సమానమైనటువంటి నాటకం పడవటి గాలి. నా ఉద్దేశం అది, ఎవరు కాదన్నా సరే. పడమటి గారి గురించి చెప్పుకోవాలంటే సుమారు 25 ఏళ్ల వెనక్కి వెళ్ళాలి. 25 ఏళ్ల క్రితం ఏం జరిగింది అనేది, నాకు పెరాలసిస్ స్ట్రోక్ వచ్చింది నిమ్మచ్చే, అందువల్ల మధ్యమ కొంచెం ఉంది, మాట కూడా కొంచెం తడబడుతుంది. కాబట్టి క్షమించాలి మీరందరూ కూడా. ఇకపోతే కన్యాశుల్కం పేరు చెప్పకుండా పడమటిగాల గురించి చెప్పుకోవడం అనేది అతిశయోక్తి అనిపించుకుంటుంది. కన్యాశుల్కం పేరు చెప్పందే పడమటిగాలి పేరు చెప్పడానికి వీల్లేదు. అలాంటి పరిస్థితి మీరు కల్పించారు ప్రేక్షకులు. ప్రతిదాన్ని కంపారిజన్. సరే, ఆంధ్ర నాటక రంగ చరిత్రలో
ఒక పేజీ మన కోసం ఉండాలని ఆనందరావుని నేను కోరినప్పుడు అప్పుడే ఆట వాళ్ళు నాటకాల గురించి పోటీలు పెట్టడం, నాగభైరవ కోటేశ్వరరావు గారు ఆనందరావుని పిలిపించి నాటకం రాయమనడం, ఇదంతా కకతాళీయంగా తిరిగిపోయింది. అది నాటకం అని నేను ఎప్పుడు అనుకోలేదా. ఒక జీవితం అట్లా జీవిస్తున్నామని నాకు అనిపించింది, కానీ అక్కడ ఎవరో పాత్రలు నాకు కనపడలేదు. నా మాయుడు పాత్ర తప్ప ఏ పాత్ర నేను వెయ్యలేను, అంతే. ఆ పాత్ర నాకు ఇచ్చి నన్ను చేయమన్నప్పుడు ఏదో ధైర్యం లేకపోయినా ఆయన ఇచ్చిన సపోర్ట్ తోటి, ధైర్యంతో ఏదో మొత్తానికి రిహార్సల్ కాడికి చేరితే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏదో 40 ఏళ్ళ క్రితం సంగతి, ఏంటి ఈ కుర్రాన్ని తీసుకొచ్చి రాంకోడుగా పెడుతున్నారా, నాటకం పాడైపోద్దే అన్నాడు. అయినా ఆనందరావు గారు ఏమీ చెప్పి కదలేదు, నేను చేయించుకుంటాను, నువ్వే ఆధార్యపడబాగని చెప్పాడు. స్టార్ట్ చేశాను. ఆయన అడుగేయమంటే అడుగేసాను, 2 అడుగులు వేయమంటే 2 అడుగులు వేసాను. అట్లా చేసుకుంటూ వచ్చాను. ఆ రోజు ఆ క్లిప్పింగ్స్ వేశారు. మొదటి రోజు నాకు ధైర్యం లేకపోతే బలవంతంగా వేసి క్లిప్పింగ్స్ నిలబెట్టాడు. చేసినప్పుడు నాకు వచ్చిన పేరు, ఆ అప్లాస్ అది చూసి ఎంత ఆనందం కలిగానో నాకు తెలియదు. ఆనందరావు గారు ఫస్ట్లో నేను ఒప్పుకోకపోవడానికి, ఒప్పించడానికి, తర్వాత నేను సక్సెస్ కావడానికి కారణమైన ఆనందరావు గారికి జీవితాంతం నేను రుణపడి ఉంటాను. కళాకారులకి, కళాభిమానులకి, పడమటి గాలి అభిమానులందరికీ నా కళాభివందనాలు. పెద్ద వేషం నేను ఎప్పుడు చేయలేను అనిపించి చెప్పాను వాళ్ళకి, నేను ఈ పాత్ర చేయలేను, ఎవరినన్నా చూసుకోండి సార్, నేను చేయలేను చెప్పేసి ఆగిపోయాను. అందరూ ప్రోత్సహించి నా చేత ఆ పాత్ర చేయించారు. ఆ అవకాశం నాకు అలా వచ్చిందనమాట. శ్యామ్, మీరు అడిగిన రెండవ ప్రశ్న మొత్తం భావోద్వేగమే. నాకు నాటకం అంతా సెకండ్ సీన్ నుంచి, ఎద్దులు అమ్మే సీన్ దగ్గర నుంచి మొత్తం ఏడిపే. నాకు నా డైలాగ్స్ కంటే కూడా నాకు రైతు డైలాగులు చాలా బాగా ఇష్టం. నాకు ఆ రైతు చెప్పే డైలాగులకి నాకు ఏడుపు వస్తూ ఉండేది. నిజంగా ఏడ్చేసేదాన్ని, నేను రోజు ఏడ్చేదాన్ని. అసలు అంతెందుకు, స్క్రిప్టు నేను నాటకం నేర్చుకునే రోజుల్లో కూడా స్క్రిప్ట్ చదివేటప్పుడు ప్రతిరోజు నేను ఏడ్చేదాన్ని. ఏ పాత్ర గురించి, రైతు డైలాగులు నాకు చాలా ఇష్టం. ఆ డైలాగులు కష్టాల్లో ఉన్నవాడికి చెయ్యి అందించే రోజులు పోయినాయి, ఊబిలోకి కూరుకుపోతుంటే అదొక ఎక్కసం, ఎగతాళి, ఏక్యాను, ఇలాంటి జనాల మధ్య మనం బతకలేము లచ్చిందేవి అంటాడే. అబ్బా, ఆ డైలాగ్ నాకు చాలా ఏడుపు వచ్చేది. ఇప్పుడు చెప్తున్నా కానీ నాకు కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి. ఆ తర్వాత రెండవ రంగం నుంచి నాకు ఎద్దులు అమ్మే సీన్ ఉంది కదా, బక్కెద్దును అడిగావా, ఎల్లెద్దును అడిగావా, మూగ ప్రాణాలు ఉసురు తగలదంటారా మనకి, మనం బతికినన్నాళ్ళు అవి మనతోనే ఉండాలా అని చెప్తాడు కదా రైతు. అక్కడి నుంచి నాకు కళ్ళల్లో నీళ్ళు, ఇంక నాకు చెప్పనవసరం లేదు, కళ్ళలో నీళ్ళు వచ్చేస్తూనే ఉండేవి. ఆ ఇళ్ళు అమ్మటము, ఆ ఇళ్ళంతా తవిడి చూసుకోవటము, ఆ గంట పట్టెళ్ళు పట్టుకొని మేము అట్లా కొడుకును కూడా వదిలేసి ఆ ఇల్లు వదిలేసి వెళ్ళిపోవటం, ఆ సన్నివేశం బాగా వచ్చేది, బాగా ఏడుపు కూడా వచ్చేది నాకు. ఆ తర్వాత మళ్ళా కొడుకు దగ్గరికి వెళ్ళే సీను, ఆ సీన్లో ఒక డైలాగ్ ఉంది, చిన్న డైలాగే అది, బెడ్ ఎక్కువ భూమి ఎక్కువ అయ్యా అనే డైలాగు. చాలాసార్లు చెప్పించారు ఆనందరావు గారు నా చేత. ఆ డైలాగు రకరకాలుగా చెప్పించాడు, ఏది ఓకే అవ్వలేదు. బెడ్ ఎక్కువ భూమి ఎక్కువ అయ్యా అని ఒకసారి, బెడ్ ఎక్కువ భూమి ఎక్కువ అయ్యా అని ఒకసారి, బిడ్డ ఎక్కువ భూమి ఎక్కువ అయ్యా అని ఒకసారి,
ఇట్లా ఇన్ని రకరకాలుగా నేను ఎట్ట చదివితే మళ్ళీ ఈ పక్కన ఈయనున్నాడు రైతు గారు ఆయనకి మూడోది కరెక్ట్ చేశాడు. ఆ డైలాగ్ మీద కొంచెం పెచ్చుగా వాయిస్ పెంచి చెప్పమ్మా అని చెప్పాడు చౌదరి గారు కూడా. అట్లా రకరకాలుగా చెప్పించారు ఆ చిన్న డైలాగ్ కోసం. ఇప్పుడు కూడా నాకు అది డౌటే, ఎట్లా చెబితే ఎట్లా వద్దో అన్నట్లుగా ఉంటుంది అనమాట ఆ చిన్న డైలాగు. సీన్లో ఆయన కొడతాడు కదా రైతు, గొంతు పట్టుకొని పిసుకుని పడిపోవాలి కింద, నేను లావుగా ఉంటాను కాబట్టి కింద పడి నేను లేవలేనని చెప్పేసి పాపం ఆనందరావు గారు నా బాడీకి తగ్గట్టే మూమెంట్స్ కూడా, ఆయన అంత గొప్ప దర్శకుడు, గొప్ప మనిషి ఆయన. పడి లేవలేదు పాపం పద్మ అని చెప్పేసి. అట్లా కాదు, ఇట్లా గొంతు పట్టుకొని ఇట్లా తిరిగేసి ఆ బండ మీద అట్లా కూర్చోబెట్టు అని చెప్పి మూమెంట్ నా కోసంగా మూమెంట్స్ మార్చి అలా సెట్ చేశారు కొన్ని మూమెంట్స్. కరెంట్ షాక్ సీన్ అనమాట. భాగవద్వేగం అంటే బాగా నేను ఎమోషన్ అయిపోయి ఏడ్చే సన్నివేశం, నాకు మంచి పేరు వచ్చిన సన్నివేశం కూడా. ఆ కరెంట్ షాక్ కొట్టే సీను బిడ్డ ఒక మాట అంటాడు, బాబుని తీసుకొస్తాను పోతివే, ఏది తీసుకురాలేదే, నువ్వు ఒక్కదాని వచ్చావే, నువ్వు చస్తే నాకేమొస్తుంది అనేటప్పటికి ఈమెకి అసలు ఇట్లా స్టన్ అయిపోయి నిలబడిపోద్ది అనమాట. నువ్వు చస్తే నాకేమొస్తుంది అంటున్నాడే బిడ్డ. ఈ బిడ్డ కోసం ఇన్ని కష్టాలు పడ్డాను, భర్తను కూడా వదులుకొని వచ్చాను అని చెప్పి అప్పుడు ఎన్ని భావాలు బలకాలు అన్ని భావాలు నా కళ్ళల్లో నేను చూపించాలి. ఆయనకి నాగేశ్వరరావు గారికి రాంపండుకి పెద్ద డైలాగ్ ఉంది. ఆ డైలాగ్ అయ్యేంతవరకు అలా చూస్తూ ఉండిపోవాలి నేను. ఆయన చెప్పి డైలాగు ఆయన లోపలికి వెళ్ళేంత వరకు మొక్కలో ఆ ఫీలింగ్స్ అన్నీ చూపించాలి. అవి కూడా ఆనందరావు గారే చెప్పారు ఇలా చేయాలని. ఆ తర్వాత సగం ప్రాణం మ్యూజిక్ అన్నమాట. మ్యూజిక్ ఆ సన్నివేశంలో రాంపండు అట్లా లోపలికి వెళ్ళిన దగ్గర నుంచి ఇలా నిలబడిపోద్ది. అక్కడి నుంచి సైదారావు గారు ఇక మ్యూజిక్ ప్లే చేస్తారు. అక్కడి నుంచి నాకు ఇంకా ఏడుపు వచ్చేస్తుంది, ముఖం అంతా కదిలిపోయి ఆ ఫీలింగ్స్ అన్నీ ఫేస్లో చూపించాలన్నమాట. చూపించేసేసి అట్లా నిస్తేజంగా నడుచుకుంటా నిర్వీర్యంగా అట్లా వెళ్ళిపోవాలన్నమాట. ఆ సన్నివేశం నాకు బాగా ఇష్టం. ఇంక తర్వాత క్లైమాక్స్ మీకు తెలిసిందే. క్లైమాక్స్లో చిన్న చిన్న డైలాగులు కూడా డెప్త్గా చెప్పాలి. అవి తిండి తిన్నామంటయ్యా, పొయ్యి ముట్టించిన జాడ కనపడలా, వంట చేయాలనా అని సర్దార్ గారు ఉండేవారు. పద్మ నువ్వు వంట చేయాలనా అని అడగటం కానీ నాకు అమ్మాయి ఆ గుండెల్లో పిండినట్టుగా అసలు ఆ డైలాగ్ చాలా లోతుగా బాగా డెప్త్గా చెప్తావు అమ్మాయి అనేవాడు. పెద్ద పెద్ద డైలాగులన్నీ వదిలేసి ఒక చిన్న డైలాగు చెప్పేవాడు ఆయన గొప్పగా. అవన్నీ నాకు సంతోషాన్ని ఇచ్చేవి. ఆ తర్వాత గుంటూరులో ఒకసారి ఈ పడమటిగాలి నాటకం వేసినప్పుడు ఒకరోజు ఒక ఆయన వచ్చాడు. ఆయన పేరేందో నాకు తెలియదు, అన్న నాకు పరిచయం లేదు. ఆయన కూడా నటుడేను. ఆయన ఉండి అమ్మ ఆ కరెంట్ షాక్ సన్నివేశంలో చాలా బాగా నచ్చింది, నేను ఎటు పోయినా ఆ సన్నివేశమే గుర్తుకొస్తుంది, ఆ డైలాగ్సే గుర్తుకొస్తూ ఉంది, నువ్వు అలా నడిచి వెళ్ళటమే జ్ఞాపకం వస్తుంది. అది నువ్వు నటించడం బాగుందా, లేకపోతే ఆ రచనలో ఉందా, లేకపోతే నువ్వు కట్టుకున్న చీరలో ఉందా అని 3 మాటలు అన్నాడు ఆయన. నాకు భలే ఆశ్చర్యం వేసింది. నేను నిజంగా నటించానా, సన్నివేశం గొప్పతనం ఎలాగో ఉంటుంది, ఎలాగో ఆనందరావు గారు సన్నివేశం గొప్పతనం బాగానే ఉంటుంది. ఆయనే నువ్వు నటించావా లేకపోతే నువ్వు కట్టుకున్న చీరలో ఉందా అన్నాడు. అంటే ఆ చీర అలాంటి మంచి పాత చీర, ఆ చీర కూడా ఆ సన్నివేశాలకి వాటికి ఆ పేదరికాన్ని ఆ ఇదిని ఇచ్చేదనమాట. నేను సెలెక్ట్ చేసుకున్న చీరల కాస్ట్యూమ్స్ కూడా కరెక్ట్గానే సెలెక్ట్ చేసుకున్నాను అని అనిపించింది నాకు అప్పుడు. ఈ నాటకం వేయటం వల్లే నన్ను నటిగా అందరూ గుర్తించారు. కొన్ని సన్మానాలు జరిగినాయి. గవర్నమెంట్ వాళ్ళు కూడా కందుకూరి అవార్డు నాకు ఇచ్చారంటే ఈ పడమటిగాలి నాటకంలో నేను ఆ లక్ష్మీదేవి పాత్ర చేయటం వల్లే నన్ను గుర్తించి ఇచ్చారు. అట్లాగే రాజమండ్రిలో కొన్ని చోట్ల సన్మానాలు చేశారు. వాళ్ళు చేసేటప్పుడు చెప్పారు కూడా, పడమటిగాలి నాటకం చూసే గుర్తించామమ్మా అని కూడా చెప్పారు వాళ్ళు. అదే నాకు వచ్చిన పేరు. నా పేరు పోయింది. పడమటిగాలి పద్మ
లేకపోతే లక్ష్మీదేవప్ప అని పిలిచేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. నన్ను ఆనందరావు గారి దయ వల్ల నేను కూడా ఒక నటిగా పుట్టినందుకు ఆయన ఎవరో చెప్పినట్టు పుట్టినందుకు తరించానయ్యా అని డైలాగ్ ఉంది కృష్ణరాజు గారిది. అలాగే నటిగా పుట్టినందుకు ఈ పడమటి గాలి నాటకం ద్వారా లక్ష్మీదేవి పాత్ర ద్వారా కళాకారునిగా పుట్టినందుకు తరించాను నిజంగా. ఎప్పుడు ఏ సమస్య వచ్చినా తన ఆప్తహస్తాన్ని అందించి పడమటిగాలి విజయయాత్రలో ప్రధాన భూమిక పోషించిన మానవతామూర్తి, గొప్ప నటుడు, ఐఏఎస్ అధికారి శ్రీ జి బాలరామయ్య గారు. అపురూప దృశ్య కావ్యం పడమటిగాలి ఒక పరిశీలన అనే పేరుతో ఏకంగా ఒక గ్రంథమే వ్రాశారు. నేను దాదాపు 1969 నుంచి ఈ నాటక రంగంలో ప్రవేశం ఉంది నాకు. 1999లో ఈ నాటకం ప్రదర్శించబడ్డ తర్వాత 2001లో నేను ఇక్కడికి జాయింట్ కలెక్టర్గా రావడం జరిగింది ప్రకాశం జిల్లాకి. చెప్పడంతా సార్ మీరు ఏదైనా ఒకసారి మీరు నాటకాలు వేసేవాళ్ళు అని చెప్తుండేవాళ్ళు కదా, చెప్పారు కదా, విన్నాం కదా, మరి ఏదైనా ఒక పాత్ర దీంట్లో వెయ్యండి అని నన్ను అడిగేవాళ్ళు. అయితే అప్పుడు ఆనందరావు గారికి ఏం చెప్పానంటే, ఆనందరావు గారు నేను ఈ నాటకంలో చేస్తే ఒక్క మాయోడు పాత్రను మాత్రమే చేస్తా, లేకపోతే రాంకోట్ పాత్ర చేస్తా, అంతే తప్ప వేరే పాత్రలు చిన్న పాత్రలు నేను చెయ్యను అని గట్టిగా ఆయనకి చెప్పడం జరిగింది. అయితే ఆనందరావు గారికి పాపం ఆ మాట విన్న తర్వాత చాలా భయం వేసి ఉంటుంది. ఆ తర్వాత చెప్పారులేదు నిజంగానే భయం వేసిందని. అయితే అంత పెద్ద పాత్ర, అంత విలని ఉండే పాత్ర, నెగటివ్ షేడ్స్ ఉండేటువంటి పాత్ర ఈయన చేస్తాడా, అన్ని డైలాగులు కంఠస్థం పెడతాడా, ఇన్నిసార్లు రిహార్సల్కి వస్తాడా, వచ్చినా సరే అందులో ఉండేటువంటి అన్ని రకాలైనటువంటి క్యారెక్టర్స్ ఉన్నాయే వాటిని అన్నింటినీ ఈయన చేయగలడా అనేది ఆయనకి డౌట్ ఉంది. ఆ తర్వాత ఆ క్యారెక్టర్ చేయడం జరిగింది. ఆ పాత్రని నేను నా ఇంట్లో, మీకు అందరికీ చాలామందికి తెలియదు, నన్ను గురించి తెలిసినటువంటి వాళ్ళకి, పర్సనల్గా తెలిసినటువంటి వాళ్ళకి తెలుసు, నా భార్య ఉన్నది, ఆమె సుగుణశీల అని. ఆమె నాకు ప్రతి క్షణం ప్రతి అడుగులోనూ నాటకాల విషయంలో కూడా నా మంచి చెడ్డలు, నేను బాగా చేశానా బాగా చేయలేదా, ఇది ఎలా చేయాలి అనేది ప్రతి ఒక్కటి నా మొదటి విమర్శకురాలు ఆమె దగ్గర నేను ఈ డైలాగులన్నింటినీ కంఠస్థం పెట్టిన తర్వాత ప్రాక్టీసు ఆమె దగ్గరనే చేసేవాడిని. ఇదిగో ఈ డైలాగ్ ఇట్లా కాదు, ఇట్లా చెప్తే బాగుంటుందని చెప్పేసి అవన్నీ మేము అనుకొని తర్జన పరిచయం చేసిన తర్వాత ఒకరోజు ఆనందరావు గారిని, ఆనందరావు గారు నేను రెడీగా ఉన్నాను, మీరు ఒకసారి ఎప్పుడైనా సరే వింటారా అని చెప్తే, మేము అప్పుడు మున్సిపల్ స్కూల్లో ఒక సాయంకాలం పూట కూర్చొని నా డైలాగులను వరుసగా ఈ విధంగా డిక్షన్తో పాటు మాడ్యులేషన్తో పాటు చెప్తే ఆనందరావు గారు భలే ఆనందించినారు. ఖచ్చితంగా మీరు ఈ క్యారెక్టర్ని చేయాల్సిందేను, బాగా చేస్తారు కూడా అని ఒక నమ్మకం అయింది. అయితే ఊర్లో ఉండే వాళ్ళ పెద్దలందరూ కూడా నేను ఆ క్యారెక్టర్ చేస్తాను అని తెలిసిన తర్వాత, అయ్యా జాయింట్ కలెక్టర్ అనేటోడు, ఐఏఎస్ ఆఫీసర్గా ఉండేటువంటి వాడు ఇటువంటి మాయోడు క్యారెక్టర్ చేస్తే ప్రజలంతా ఒప్పుకోరు, అందులోనూ దాంట్లో మరి రాంకోట్ అతన్ని డైరెక్ట్గా గుండెల మీద తన్నేటువంటి సీన్ ఉన్నది, ఆ సీన్ చేస్తే బాగుండదు, ఇంకా అనేక రకాలైనటువంటి ప్రభుత్వాలని వ్యవస్థలను విమర్శించేటువంటి డైలాగులు ఉన్నాయి, బాగా చెడ్డ పేరు వస్తుంది, మీరు ఆయనకి చెడ్డ పేరు తీసుకొస్తారేమోనని ఆనందరావు గారిని ఊళ్ళో వాళ్ళందరూ అన్నతో సహా, అన్న అంటే మీకు తెలుసు కదా, ఆయనతో సహా భయపెట్టారు. అయినా సరే ఆనందరావు గారు ఎంత భయపడ్డా సరే నేను ఒప్పుకుంటాను, నాకు అప్పటికే పర్మిషన్ ఉన్నది నాటకాలు వేయడానికి, గవర్నమెంట్ వాళ్ళు రిటర్న్గా పర్మిషన్ ఇచ్చారు. నేను రిక్వెస్ట్ చేస్తే నేను ఐఏఎస్ వాళ్ళు నాటకం వేయడం ఏందయ్యా అని కూడా అన్నారు. అయినా సరే రమణాచారి గారు నన్ను పర్సనల్గా సిఎస్ గారి దగ్గర తీసుకొని పోయి పర్మిషన్ తీసిచ్చున్నారు. కాబట్టి మనకు అటువంటి ఇబ్బందులు ఏమి ఉండవు, వీల్ గో హెడ్, నాటకం చేస్తాను, నేను మాయోడే చేస్తానని చెప్పేసి ఒప్పించి నాటకాన్ని ప్రదర్శన చేశాం. అది జీవనాటకం, అందులో ఉండేటివి మాటలు కావు, అవి మంత్రాలు. ఆనందరావు గారు ఒక సందర్భంలో నేను అన్నట్టు ఆయన సిరాతో రాయలేదు, కన్నీళ్లతో రాశారు. నాటకం అజరామరంగా నిలుస్తుంది.
కొన్ని సన్నివేశానికి సరిపోను షహనాయి, క్లారినెట్, ఫ్లూట్ ఉంటే బాగుంటుందని విజయవాడలో ప్రదర్శనకి మేము వెళ్ళాం. అక్కడ ఒక హోటల్లో తెల్లారి 1 గంట వరకు దీని మీద డిస్కషన్ చేసి ఒక మ్యూజిక్ మేమిద్దరం కూర్చొని ఆనందరావు గారి సలహాతో ఒక మ్యూజిక్ నోట్స్ రాసుకొని దాన్ని చేయటం జరిగింది. తర్వాత అక్కడి నుంచి మళ్ళీ హైదరాబాదు రవీంద్ర భారతిలో నాటకం అదే తర్వాత జరిగితే వెళ్ళాం. ఈ మ్యూజిక్ సన్నివేశం విని చాలామంది ముగ్ధులైపోయారు. ఈ 4 గంటలు కూర్చోవాలంటే ఆడియన్స్ కూడా పోరు కదా, ఇంటర్వ్యూలు ఇస్తారు సార్. ఆ 10 నిమిషాలు గ్యాపు మీరు టీ తాగి రావచ్చు ఏదైనా 10 నిమిషాలు ఇచ్చారు. ఆ 10 నిమిషాల్లో రవీంద్ర భారతి వెనక వైపు టీ స్టాల్ ఉంది సార్. ఈ గ్యాప్లో టీ తాగొచ్చు కదని నేను కూడా ఆర్కెస్ట్రా మేము కూడా బయటకు వచ్చాం. ఆ టీ తాగుతుంటే సగం తాగాము సార్. అంతలోకి మళ్ళీ బెల్లు వచ్చేసింది. 10 నిమిషాలు అయిపోయింది. ఆ సగం టీతోనే జనం నా కళ్ళకు చూశాను సార్. ఆ నాటకానికి ఎక్కడ మిస్ అవుతుందో డైలాగులని పరిగెత్తుకుంటూ ఆడియన్స్ ఆడిటోరియంలో దొరపడ్డారు సార్. నా జీవితంలో మరుపురాని సంఘటన అది ఒకటి నాటకం, పడమటి గారి నాటకం. సజీవమైన నాటకం అంటే, జీవం గల నాటకం అంటే ఇదొకటి. నేను కళ్ళమ్మ నీళ్ళు పెట్టుకొని ఒక్కో సన్నివేశానికి ప్లే చేయడం జరిగింది ఆ నాటకానికి. ఆ సత్తరు కీబోర్డ్ అయినాక నన్ను ఇతను పాలు తేనెలాగా అంటారు చూడ, పాలు కలుపుకొని అట్లా ఉంటుందో అలా అయిపోయా ఇద్దరం. అతను లేకపోతే నాది సరిగా ఉండదు, నేను లేకపోతే ఆయన సరిగా ఉండదు. ఇద్దరు కాంబినేషన్ ఎలా ఉందంటే ఆ నాటకానికి 100కి 100 రూపాయలు ఇవన్నీ తెచ్చిందని ఇది నిజం చెప్తున్నాను సార్. నాటకానికి సన్నివేశానికి తగ్గట్టుగా ఒక సూర్యోదయం, సూర్యాస్తమం, అలాగే ఒక వెన్నెల సీన్, పల్లెటూరులో ఒక వెన్నెల సీను, పొలాల గట్ల మీద వెన్నెల సీను, అలాగే గాలి వాన వచ్చి పంట నష్టపోవడం, ఒక పొగాకు గోడం తగలబడిపోవడం చూపెట్టాలండి. అవి మీ పద్ధతుల్లో సింపుల్గా నీట్గా చూపెట్టాలని మమ్మల్ని కోరడం జరిగింది. నాకు వాన పడాలి కానీ నీళ్లు స్టేజి తడవకూడదు అన్నారు. మంటలు రావాలి కానీ ఒరిజినల్ మంట నాకు కనబడకూడదు శంకర్, ఇబ్బంది అవుతుంది. సూర్యాస్తమంతో నాటకం ప్రారంభమవుతుంది, సూర్యోదయంతో నాటకం ముగుస్తుంది. సీను, ఆ వాన సీన్ అనేది ఆ నాటకంలో హైలైట్ అండి. ఒక విషయాన్ని గొప్పగా చెప్పాలంటే, నా 50 సంవత్సరాల జీవితంలో 25 సంవత్సరాలు పడమటి గాలి నాటకంతో ముడిపడి ఉంది. అలాగే 50 సంవత్సరాల రవీంద్ర భారతిలో కూడా లక్షలు పెట్టి సౌండ్ సిస్టమ్ ఉన్నా కానీ ఒక చిన్న మైకు చిలకలూరుపేట నుంచి పట్టుకొచ్చి ఈ పడమటి గాలి నాటకం ద్వారా అక్కడ పెట్టడం జరిగింది. అక్కడ జనాలు ఆశ్చర్యపోయారు. ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా మమ్మల్ని ఇదేంటి మేము పెట్టిందంతా వేస్టా, నిజంగా ఇది ఇంత అద్భుతంగా పనిచేస్తుంది, వీళ్ళు చెప్తే మేము నమ్మలేదు అని ఆశ్చర్యపోయారు. దానికి నిదర్శనం పడమటి గాలి. నా పేరు ఇండ్ల యేసుపాదం. ఆనందరావు గారు, నేను అక్క తమ్ముడు పిల్లలం, మేనత్త మేనమామ పిల్లలం. పడమటి గాలి నాటకం మరుగున పడిపోకూడదు. దానిలో ఉన్న సత్తాని, ఆ నాటకంలో ఉన్న గొప్పతనాన్ని, ఆ నాటకం గొప్పతనాన్ని, ఆనందరావు రచన గొప్పతనాన్ని మనం ఖచ్చితంగా దాన్ని ప్రూవ్ చేయాలి, ఎట్లన్నా నిరూపించాలి. ఏం చేయాలి? నాటకం టేకప్ చేయాలి, మనం ఆడాలి, ఆనందరావు గారు నాటకం ఆడాలి అని మేము కందులూరులో అనుకున్నప్పుడు దాని మీద చాలా రోజులు ఆడాలంటే దానికి ఏంటి, దానికి కర్టన్లు, దానికి ఆర్టిస్టులు ఎట్లా మనకు దొరుకుతారా అన్నప్పుడు నేను ఆయన వెంటే ఉండేవాడిని. ప్రధానమైన నిర్ణయాలన్నీ ఆయనే తీసుకొని నన్ను వెంట పెట్టుకొని అవన్నీ మేము చేయటం జరిగింది. నాటకం ఒక దృశ్యం. నాటకం ఒక దృశ్యం అయినప్పుడు మనం చెట్టు కింద ఒక సన్నివేశం చెప్పేటప్పుడు అక్కడ చెట్టు ఉండాలి, చెట్టు కిందనే మాట్లాడుకోవాలి. ఇంట్లో ఒక సన్నివేశం ఉన్నప్పుడు అక్కడ ఇల్లు ఉండాలి, ఇంట్లోనే మాట్లాడుకోవాలి. ఆ దృశ్యం చూసినప్పుడు మనం ఆ ప్లేసుకు తీసుకెళ్ళగలగాలి ప్రేక్షకుడిని.
అది చాలామంది పడమటి గాలి నాటకానికి కట్టన్లు కట్టి ఆడుతున్నారు, తెరలు కట్టి ఇంకా తెరలేంటి, దాని టెక్నికల్గా అట్లా ఇట్లా లైటింగులతో చేయాలి అనే ఒక అభిప్రాయం కొంతమందిలో ఉంది. కానీ అది కరెక్ట్ కాదు. ఎందుకంటే దృశ్యం అయినప్పుడు మేము తెరలు కట్టాం కాబట్టే, కట్టన్లు కట్టాం కాబట్టే ఆ నాటకం అంత సక్సెస్ అయింది. నాటకానికి మేము ఎంత అంటే లైట్స్ ఆఫ్ ఆన్ అది నాటక రచనలోనూ ఆ క్యారెక్టర్లు అవన్నీ ఎలా ఉండేదంటే, మనం ఈ సీన్ ఇక్కడ జరిగేటప్పుడు వెనక సెట్ వేసుకోవాలి. ఆ సెట్ వేసుకోగానే ఈ స్క్రీన్ తొలగగానే అక్కడ రెడీగా ఆర్టిస్టులు కూర్చొని ఉండాలి. అంటే ఆ గ్యాప్స్, ఆ టైమింగ్ అదంతా రచనలోనే అలా సెట్ చేయడం జరిగింది. అందువల్ల మాకు ఒకే ఒక్క సీన్లో, ఇంటర్వల్ సీన్కి ముందు సీన్లో ఒకే ఒక్క చోట కొద్దిగా క్లాష్ వచ్చేది టైం, ఒక్క సీన్లో తప్ప. మిగతావన్నీ కూడా ఇక్కడ సీను జరిగినంతసేపు వెనక సెట్ వేసుకోవటం, అవన్నీ కుర్రోళ్ళకి అందరికీ ప్రతి వస్తువు, ప్రతి ఒక స్టూలు తెచ్చి పెట్టాలంటే ఎవరో ఉంటే వాళ్ళు పెట్టడం కాకుండా దాన్ని మేము మొత్తం ఒక లిస్ట్ ఉండేది మా దగ్గర. ఒక మంచం మీద దిండె ఎవరు వేయాలి, దుప్పటి ఎవరు వేయాలి, స్టూల్ ఎవరు తేవాలి, కుర్చీ ఎవరు పెట్టాలి, ఎవరు తీయాలి, ప్రతి చిన్న వస్తువును కూడా మేము ఒక 10 పేజీలు నోట్స్ ఎప్పుడు ఒక 4 దగ్గర మా చేతుల్లో ఉండేది. ప్రతిదీ అలా మేము సెట్ చేసుకొని దాన్ని టెక్నికల్గా వెనకుండి మేము చేశాము. ఈ నాటకం చాలా సక్సెస్ అయింది. దానిలో నా పాత్ర ఉన్నందుకు మా సొంతూరులో కందులూరు నిర్మల విద్యానికేతన్లోనే అది పుట్టి అక్కడి నుంచి మన దేశమంతా దాన్ని ప్రదర్శించడం అలా జరిగినందుకు నేను చాలా గర్వంగా ఫీల్ అవుతాను. పడమటి గాలి నాటకం ప్రదర్శనకి ఒక ప్రదర్శన ఉందంటే పడమటి గాలి నాటకం పని అంటే అన్ని పనుల తర్వాత అంటే అన్ని పనులు పడమటి గాలి నాటకం తర్వాతే. పడమటి గాలి ప్రస్తావన గురించి చెప్పాలంటే బహుశా నాకు ఇప్పుడు మాటలు రావట్లేదు. ఏం చెప్పాలి, ఎవరి గురించి చెప్పాలి, దేని గురించి చెప్పాలి, కళాకారుల గురించి చెప్పాలా, టెక్నీషియన్స్ గురించి చెప్పాలా, దీన్ని ఆదుకున్న వదాన్యుల గురించి చెప్పాలా, అధికారుల గురించి చెప్పాలా, ఆడపిల్లలు 5 వాళ్ళు ఇచ్చిన సహకారం, నటీనటులు ఈ నాటకం కోసం చేసినటువంటి సేవ, దాన్ని చెప్పడానికి నాకు మాటలు లేవు. బహుశా ఇది ఒక జాగ్రత్త అవస్థలోనో లేక ఒక ఉన్మాదపు అవస్థలోనో జరిగిందేమో అనిపిస్తుంది. నిజంగా ఒక్కోసారి నాకు అనిపిస్తుంది, పడమటి గాలి నేను రాశానా, ఆడానా, ఇదంతా నిజమా అనిపిస్తుంది. ఎట్లా సాధ్యమైంది అని నాకే అనిపిస్తుంది. అది దానికి కారణం ఒకటే, నేను అనుకోలేదు, ఇప్పుడు అనుకోలేదు. అనుకుంటే ఒకవేళ అంతకు మించినటువంటి ఆత్మవంచన ఉండదు. ఎక్కడ ప్రారంభమైందో బహుశా మా యేసుపాదాన్ని అడిగితే చెప్పగలుగుతాడు నా ఆత్మ. నేను ఏమీ చెప్పలేను. నాటకాన్ని నన్ను ఆకాశంలో నిలబెట్టారు, అంత ఎత్తున నిలబెట్టారు. అందుకు నేను అర్హున్నో కాదో భవిష్యత్తు నిర్ణయిస్తుంది. రావిశాస్త్రి గారు ఒక మాట అన్నారు, నేనేదో రాశాను, అయిపోయింది, అది ప్రజలకు అవసరమైతే నిలబెట్టుకుంటారు, అవసరం లేకపోతే తిరస్కరిస్తారు. అట్లాగే దీని అవసరం భవిష్యత్తుకు ఉంటే అది బ్రతుకుతుంది. ఎవరు ఎన్ని విమర్శలు రాసినా, ఎవరు ఎంత దీన్ని గొప్పగా చిత్రించినా, విమర్శించినా రాబోయే తరాలు మాత్రమే నిర్ణయిస్తాయి. నేను ఒకే మాట చెప్పగలను, నా కళాకారులు, నా టీం పేరు పేరున అందరికీ వారి సహకారానికి
ఈ నాటకం కోసం వాళ్ళు చేసినటువంటి కాంట్రిబ్యూషను ఫలితమే పడమటి గాలి. వాళ్ళందరికీ ఒకసారి చేతులెత్తి నమస్కరించగలను. కన్యాశుల్కం మించిన నాటకం ఒకటుందని, 100 ఏళ్లకు నాటకాల ఉనికి తగ్గిపోదని. కన్యాశుల్కం మించిన నాటకం ఒకటుందని, 100 ఏళ్లకు నాటకాల ఉనికి తగ్గిపోదని అసెంబ్లీలో చర్చించి 1000 ఏళ్లకు సరిపడా అసెంబ్లీలో చర్చించి 1000 ఏళ్లకు సరిపడా బలమునిచ్చిన నాటకం పడమటి గాలి, పడమటి గాలి, పడమటి గాలి. పాశ్చాత్య సంస్కృతిని ప్రశ్నించిన నాటకం పడమటి గాలి. పాటి బండ్ల సృష్టించిన పెంతుఫాను నాటకమే పడమటి గాలి. ఈ శతాబ్ది చరిత గతిని మార్చేసిన నాటకం పడమటి గాలి. శతాధిక ప్రదర్శనల నాటక సంచలనమే పడమటి గాలి. పడమటి గాలి, పడమటి గాలి, పడమటి గాలి.